మైట్ బి లవ్ చాప్టర్ 1. శబ్దం చేయకనే మబ్బులు మెరిసెను, చెట్లు కదలకనే హోరు గాలి వీచెను, చినుకులు రాలకనే కారు మబ్బు కమ్మెను. జరగకూడనిది జరగకముందు జరిగే జాతరేమో ఈ నిశ్శబ్దం. జత కలిసే వేళే జరగాల ఈ ప్రమాదం. ఆదిలోనూ అంతమైంది వాళ్ళ అదృష్టం. జన్మ జన్మలకి వెంటాడుతుందేమో ఈ అరిష్టం. కావాలని చెయ్యకపోయినా కన్నీరే మిగిలింది అందరికీ. వికసిస్తున్న ప్రేమ పునాదికి సమాధి కట్టిన క్షణం అది. జాలి లేని దేవుడి కుట్రకు బలైన బాధితులు వాళ్ళు. బరువెక్కిన మనసును మోయక తప్పదు. కన్నిటినీ వెనక్కి నెట్టి జీవితాన్ని ముందుకు నెట్టాలి ఇప్పుడు. నాకు తెలిసిన ఈ కథని మీకు చెప్పాలనే ఆలోచనలో ఉన్నా నేనిప్పుడు. ఒక కానిస్టేబుల్ పుస్తకంలో రాసున్న పై వాక్యాలను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చదువుతూ, బాగుందయ్యా కళ్యాణ్, చాలా బాగుంది. ఈ ఖైదీకి కళలు బాగానే ఉన్నట్టున్నాయిగా, కవితలు కథలు వస్తున్నాయి. పైన నువ్వు రాసిన వాక్యాల్ని బట్టి నువ్వు రాసే కథ చాలా విషాదంతో కూడుకున్నదల్లా ఉంది అని కానిస్టేబుల్ అంటుండగా ఇంతలో ఎస్ఐ గారు వచ్చి, అవును కళ్యాణ్, ఏంటి రోజు రంగు బట్టలతో పెళ్లి కొడుకులా మెరిసిపోతున్నావు, ఏంటి కదా అని అడుగుతాడు. ఏం లేదు సార్, ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను, నాకు బాగా కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అని అంటాడు. అలా అని ఎస్ఐ గారు వెళ్దామా అని అడుగుతాడు కళ్యాణ్. బండి కొంచెం మొరాయిస్తుందట, స్టార్ట్ అవ్వగానే వెళ్దాం అంటారు ఎస్ఐ. సరే ఎస్ఐ గారు అంటాడు కళ్యాణ్. ఏమయ్యా కళ్యాణ్, కథ ఎంతవరకు రాశావు అని అడుగుతాడు కానిస్టేబుల్. ఇంకా పూర్తి కాలేదు సార్, కొంచెమే అయింది, ఇప్పుడే మొదలుపెట్టా అని అంటాడు. ఏది ఇలా ఇవ్వు, బండి రెడీ అయ్యేలోపు చదివి పెడతాను అని కానిస్టేబుల్ బయటకు చదవడం మొదలు పెడతాడు. ఇలా ఆ రోజు సాయంత్రం 4 గంటలు. ఒకే ఒక్క సంఘటన, 4 జీవితాలు, ఆ 4 ప్రేమలు, వాళ్ళ ఆశలు అన్నీ ఆ 4 రోడ్ల జంక్షన్లో అలా 4 చక్రాల బండి వలన ఆవిరైపోయాయి. 4 సెకండ్ల ముందు వరకు ఆరంభం అనుకున్నారు అందరూ, కానీ అంతమని అస్సలు అనుకోలేదు. సరిగ్గా సాయంత్రం 4 అవ్వటానికి కొంత సమయం ముందు తన చేతిలో ఉన్న మొబైల్లో 4 అక్షరాల ఆంగ్ల పదాన్ని చూసింది ఒక అమ్మాయి. ఆ పదమే లవ్. ఈ కథ అక్కడే మొదలైంది. ఈ కథలో మొదలు, చివర, మధ్యలో ప్రయాణం మొత్తం ఈ పదంతోనే ముడిపడింది. ఆ అమ్మాయి పేరు తేజు. చేతిలో కొన్ని పేపర్స్, ఇంకా ఒక పాత నోకియా మొబైల్ పట్టుకుని ఏయూ లేడీస్ హాస్టల్ గేట్ ముందు నిల్చొనుంది. పాత మొబైల్, అమ్మాయి పద్ధతి, వాళ్ళకం చూసి పాతకాలపు అమ్మాయి అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. ఆవిడ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, కేరళ ఇన్స్టిట్యూట్ నుండి పట్టా పొందిన తెలివైన, చురుకైన, మాటలతో మాయ చేయగలిగే గొప్ప అమ్మాయి. అందంలోనూ చందమామను మించే అమ్మాయి. మన అందరికీ తెలిసిన ఒకప్పటి నోకియా మెసేజ్ టోన్ ఇప్పుడు మన మధ్య మోగితే ఎలా ఉంటుంది? అందరి కళ్ళు అనుకోకుండా అటే వెళ్ళిపోతాయి. ఆ రోజు కూడా అలానే హాస్టల్ గేట్ బయట నిల్చున్న తేజు మొబైల్లో మెసేజ్ టోన్ మోగింది. మొబైల్లో మెసేజ్ ఓపెన్ చేసి చూసింది. తేజు, ఐ లవ్ యూ. రాజు అనే అబ్బాయి పేరుతో వచ్చింది ఆ మెసేజ్. ఐ లవ్ యూ అనే మెసేజ్ తెలియని వాళ్ళు పంపితే అసహ్యం, ఏడిపించే వాళ్ళు పంపిస్తే కోపం, స్నేహితులు పంపిస్తే బాధ, భయం, తెలిసిన వాళ్ళు పంపిస్తే పాపం అని అనిపిస్తుంది. అదే బాగా తెలిసిన చిన్ననాటి స్నేహితుడు, ముఖ్యంగా మనం ప్రేమించే వాడి నుండి ఆ మెసేజ్ వస్తే ఆనందంతో సమయం సాగక విశ్వం అంతా నెమ్మదిస్తే మన హృదయం మాత్రం పరుగులు పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ రోజు సరిగ్గా అలానే జరిగింది తేజుకి. తేజు ప్రేమ అనుభూతిలో మునిగి తేలుతుంది. ఆ అనుభూతిని బయట పెట్టాలనుకుంటుంది. తన ప్రేమను కూడా రాజుకి గట్టిగా తెలియజేయాలనుకుంటుంది. లోపల అంతరాత్మ ఆనందంతో ఐ లవ్ యూ రాజు అని బిగ్గరగా కేకలు వేస్తున్నట్టు, బయటకు కూడా అరవాలనిపిస్తున్నట్లుంది తేజుకి. తన చూపుని ఆ మెసేజ్ మీద నుండి అతి కష్టం మీద పక్కకు మరల్చి చుట్టూ చూస్తుంటే ఇంతకు ముందులా ఏదీ అనిపించట్లేదు. పక్షుల కూతలు, మనుషుల మాటలు, వాహన శబ్దాలు, వినిపిస్తున్న గాలులు, ఊగుతున్న చెట్లు అన్నీ చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు, జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అలా ఆనందంతో చుట్టూ చూస్తుండగా తన చూపు ఒక దగ్గర అలా ఆగిపోయింది. తేజుకి తన గుండె వేగం పెరిగింది. మిగతావన్నీ అక్కడే ఆగిపోయినట్లయింది. తన చూపుకు ఎదురుగా కాలేజీ గేట్ ముందు మెసేజ్ చేసిన రాజు నిల్చొని తన వైపే చూస్తున్నాడు. అంతవరకు లోపల బిగ్గరగా ఐ లవ్ యూ రాజు అని అరుస్తున్న అంతరాత్మ మాట ఆగిపోయింది.
జీవితాంతం కలిసుంటామనే ఆనందం ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోటానికి తోడు దొరికిన క్షణం అని భావించిన తేజు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఇక ఉండలేక అంతరాత్మ మాటని తన గొంతుతో గట్టిగా ఐ లవ్ యూ రాజు అని అరుస్తుంది తేజు. ఆ మాట వినాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాజు కూడా తేజు పొందిన అనుభూతిని పొందుతున్నట్లున్నాడు. ఎటూ కదలక అలా ఉన్న చోటే ఉండి ఆనంద బాష్పాలతో తడిచాడు. అలా దూరం నుంచే ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మౌన సంభాషణకి ఏ అడ్డు లేకపోయింది. అదే సమయంలో తేజు చెప్పిన అదే మాట ఇంకొక చోట మరొకరి నోట వినిపిస్తుంది. అదే ఐ లవ్ యూ పవన్ అని. తేజు రాజు అలా చూసుకుంటూ దగ్గరగా వెళ్ళి వాళ్ళ ప్రేమను ప్రేమతో కాగులించుకోవడానికి ఒకరి వైపు ఒకరు మెల్లగా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా దూరంగా జమ్ 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 అని ఇంజిన్ శబ్దం. ఆ శబ్దం చేస్తున్న కారు లోపల నుంచి మెల్లగా ఐ లవ్ యూ పవన్ అనే మాట వీణా అనే అమ్మాయి పవన్ అనే అబ్బాయికి చెప్తుంది. పవన్ ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోతాడు. ఇటు చూసి సమాధానం చెప్పు అని డ్రైవింగ్ చేస్తున్న పవన్ అంటూ గట్టిగా మళ్ళీ ఐ లవ్ యూ అని చెప్పింది వీణా. నో అని గట్టిగా అరుస్తాడు పవన్. కానీ అది వీణా చెప్పిన ప్రేమకి బదులుగా కాదు. నో అని కాగులించుకోవడానికి రోడ్డు మధ్యకొచ్చిన తేజు రాజులను చూసి అరుస్తున్నాడు పవన్. ఒక్కసారిగా ఎమరిపాటుకు గురై కంగారులో ఏం చేయాలో తెలియక కారును ఆపుదామనుకుని బ్రేక్ పెడల్ని బలంగా తొక్కుదామనుకుంటాడు. అలానే చేస్తున్నా అనుకుంటూ కంగారులో బ్రేక్కి బదులు యాక్సలరేటర్ని తొక్కేశాడు. అది BMW 7 సిరీస్ కార్ అవ్వడంతో 4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని 40 మీటర్ల దూరంలో బాల్య స్నేహితుణ్ణి భర్తగా ఊహించుకుంటున్న తేజు ఆశల్ని ఎప్పటినుంచో ఎదురు చూస్తూ చివరికి ప్రేమని దక్కించుకున్న రాజుని ఆ కారు గుద్దేసింది. ఆనందంతో మొదలైన కన్నీళ్లు ఆ ప్రేమ జంటకి బాధ మరియు నొప్పితో అలా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కసారిగా పెద్ద శబ్దం. తేజు వైపుగా వెళ్తున్న కార్ అటువైపుగానే కాగులించుకోవడానికి వెళ్తున్న రాజుని కలిపి గుద్దడంతో అలా గాల్లోకి ఎగిరి కింద పడ్డారిద్దరు. చుట్టూ అందరూ గుమ్ముగూడారు. అందరూ దూరం నుంచి చూస్తున్నారే తప్ప దగ్గరికి వెళ్లే సాహసం చేయట్లేదు. రక్తపు మడుగులో ప్రాణం కోసం అల్లాడుతూ నొప్పితో బాధపడుతున్న వాళ్ళ నొప్పిని కళ్ళతో చూడలేక కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు చుట్టూ ఉన్న వెర్రి జనం. కారులో ఉన్న పవన్కి మరియు వీణాకి అసలేం జరిగిందో తెలిసే లోపలే అంతా అయిపోయింది. చిన్న ఎమరిపాటు వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందని అనుకుంటున్నారు. రాజు మరియు తేజు ఒకరి చేయి ఒకరు పట్టుకుని అలా ఒకరి వైపు ఒకరు మౌనంగా చూసుకుంటూ ఏడుస్తున్నారు. అలా రోడ్డుపై ఉన్న వాళ్ళని పవన్ వీణా పక్కన ఉన్న వాళ్ళ సహాయంతో కారులోకి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళని కారులో పెట్టి పవన్ కారులోకి ఎక్కుతుండగా రాజు యొక్క డైరీ పవన్ కాలికి తగులుతుంది. పవన్ దాన్ని కూడా తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఆ సంఘటన జరిగిన మరో క్షణం నుంచి చేస్తున్న ప్రతి పని, వేసిన ప్రతి అడుగు, చూస్తున్న ప్రతిదీ ఒక కలలా వాళ్ళ అనుమతి లేకుండా జరుగుతున్నట్టే ఉంది. పవన్ మరియు వీణా షాక్లో, రాజు మరియు తేజు బాధలో జరుగుతున్నదంతా ఒక్క పీడకల్లా భావిస్తున్నారు. సంతోషంగా బీచ్కి వెళ్ళి ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పి ఒప్పించి ఆ క్షణాన్ని అనుభూతి చెందాలనుకున్నా. కానీ ఇలా హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు అని వీణా అనుకుంటుంది. అంతా కళ్ళ ముందు కదులుతున్నా ఏదీ సరిగ్గా కనిపించట్లేదు. చూస్తుండగానే రాజు తేజులను చైర్లో స్ట్రెచర్లో పడుకోబెట్టి తీసుకుని వెళ్తున్నారు. అలా ఇద్దరిని ఎదురెదురుగా ఉన్న ICU గదుల్లోకి తీసుకువెళ్లారు. పవన్ రాజు గది బయట డైరీ పట్టుకుని, వీణా తేజు గది బయట తన మొబైల్ పట్టుకుని అలా నిల్చొనుండిపోయారు. రాజు తేజు ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం, అప్పుడే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న విషయం పవన్ మరియు వీణాకి డైరీ మరియు మొబైల్ వల్ల అప్పుడే తెలిసింది. ఆ ప్రదేశం అంతా విషాదపు గాలిని అలుముకునుంది. విషాదము అని తెలిసినా దానిని పీల్చక ఉండలేం. లోపల ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు, బయట ఇద్దరు అవే ప్రాణాల కోసం ప్రార్థిస్తున్నారు. అంతా దుఃఖంతో కూడిన నిశ్శబ్దంలో ఉన్నారు. ఈ కథకు ఇదే మొదలు. కన్నీళ్లు రాస్తున్న నేత్రాలు, విషాదపు చిత్రాలు,
మార్చలేరు దీన్నిక ఎవ్వరు. మరిచి ముందుకు సాగాలి అందరూ. ఇదంతా చదివి కానిస్టేబుల్ విచారిస్తూ, కథలో తర్వాత ఏం జరిగింది? వాళ్ళు బ్రతికే ఉన్నారా? వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసే ఉన్నారా అని అడుగుతాడు. ఇంతలో ఎస్ఐ గారు వచ్చి, బండి రెడీ అయింది, బయలుదేరదామా అని అడుగుతాడు. అలాగే సార్, బయలుదేరదాం. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నాను. అవతల ముహూర్తానికి కూడా సమయం అవుతుంది అని. మిగతా కథ ఇంకా మొదలు పెట్టలేదు, మీకది బండిలో చెప్తాను అని అంటాడు కానిస్టేబుల్తో కళ్యాణ్. ఇంత ప్రతిభ పెట్టుకుని ఎక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏం చేసి శిక్ష అనుభవిస్తున్నావు అని ఆశ్చర్యంగా కళ్యాణ్ వైపు చూసి అడుగుతాడు కానిస్టేబుల్. అప్పుడు కళ్యాణ్ ఇలా చెప్తాడు, ఒక యాక్సిడెంట్ చేసి వచ్చాను, ఇద్దరి జీవితాలు నాశనం చేసి వచ్చాను. నా మొత్తం కథ చెప్పాలంటే చాలా ఉంది, సులభంగా చెప్తున్నా వినండి. ఇందాక మీరు చదివిన కథలో పవన్ని నేనే. నా పూర్తి పేరు పవన్ కళ్యాణ్.